పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, అప్పుడే కోల్కతా డాక్టర్ ఘటనలో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్లు, కొంతమంది నిరసనకారులు అక్కడ ఉన్నటువంటి సీఎం సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఇటుకలు ఉన్నాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, లేదంటే ఈ సచివాలయాన్ని మేము ధ్వంసం చేస్తాము అని అక్కడ నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ హింస చెలరేగుతుంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి, దీన్ని ఎలాగైనా చెదరగొట్టాలి అనే ఉద్దేశంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది, వాళ్ళ మీద టియర్ గ్యాస్ వదలడం జరిగింది. అక్కడ కొంతమంది గాయపడ్డారు. ఆ గాయపడినటువంటి వాళ్ళకి నిరసనగా ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం అంతా ఒక 12 గంటల పాటు బంద్ ప్రకటిద్దాము అని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సీన్ కనుక మనం చూస్తే, ఈ దృశ్యాన్ని కనుక మనం చూస్తే, ఒక 1 మంత్ బ్యాక్ బంగ్లాదేశ్లో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది.